చింత చిగురు అసలు సమ్మర్‌లోనే ఎందుకు వస్తుందనేది మీకెవరికైనా తెలుసా అండి? నాకు కూడా తెలియదు. రీసెంట్‌గానే నేను కూడా తెలుసుకున్నాను. చలికాలం అయిపోయిన వెంటనే మార్చ్ నుండి మే వరకు ఉండే డ్యూరేషన్‌లో మనకేంటంటే చింత చెట్టు యొక్క పాత ఆకులు మొత్తం రాలిపోయి కొత్త చిగురు అనేది వస్తుందండి. మృదువుగా ఉండే ఆకులు దాన్నే మనము చింత చిగురు అనేసి అనుకుంటాము. సో, దీన్నే మనము ఈ సమ్మర్‌లో ఎస్పెషల్లీ చాలా వంటకాలలో వాడుతూ ఉంటాము. ఇది ఎస్పెషల్లీ సీజనల్‌గా వచ్చే ఆకు కాబట్టి చాలా హై డిమాండ్ ఉంటుంది. అలాగే ఏ వంటలో వేసుకున్నా కానీ భలే యమ్మీగా ఉంటుంది కదా! ఒక్కో వెజిటబుల్‌కి ఒక్కో లైఫ్ సైకిల్ ఉంటుంది. సో, చింత చిగురు లైఫ్ సైకిల్ వచ్చేసి సమ్మర్ సీజన్ అనమాట. నేనిక్కడ 250 గ్రామ్స్ కందిపప్పుని మంచిగా గిన్నెలోనే ఉడకపెట్టుకున్నానండి. 250 గ్రామ్స్ కందిపప్పుకి 150 గ్రామ్స్ చింత చిగురు అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు ఒకవేళ కుక్కర్‌లో చేయాలంటే కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ చింత చిగురు పప్పు ఎస్పెషల్లీ గిన్నెలో వండితే చాలా యమ్మీగా ఉంటుంది. పాతకాలంలో మన అమ్మమ్మలు ఇలానే చేస్తూ ఉంటారు కదా! సో, పుల్ల పుల్లగా చింత చిగురు పప్పయితే యమ్మీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని, చిప్స్ నంజుకొని తింటూ ఉంటే ఎంత యమ్మీగా ఉంటుందో, మీరు కూడా డెఫినెట్‌గా ఈ సీజన్ అయిపోకముందే చింత చిగురు తెచ్చేసుకొని పప్పు వండేయండి.